హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తలకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. ఇవి కొబ్బరి, గసగసాలు, నువ్వులు ఫ్రెండ్స్, అవి పొడి మసాలా, అది ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్. ఇవి కొబ్బరి, గసగసాలు, నువ్వులు పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ లాగా చేసుకొని కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ వద్దకు నేను ఒక పనికొచ్చే ముచ్చటను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే ఇట్లా మంచి చెప్పేవాళ్ళు అంటే అస్సలు వినబుద్ధి కాదనమాట. మంచి చెప్తున్నామంటే అబ్బో చెప్పారులే, బోరింగ్, ఎవరింటారు ఇవన్నీ, తాతమ్మ అమ్మమ్మ మాటలు ఇవన్నీ ఎవరింటారు, చెప్పే వెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చెప్పేవాళ్ళు లేకనే చాలామంది చెడిపోతున్నారు ఫ్రెండ్స్. చాలామంది మనం న్యూస్ చూస్తున్నట్టయితే రోజుకి ఎన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్, ఎన్ని ఘోరమైన అత్యాచారాలని, మరి దొంగతనం అని, మరి నరహత్య చేయటం అని ఎన్నో రకాలుగా మనము చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అంటే ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేకనే చెడిపోతారు ఫ్రెండ్స్ ఒక విధంగా. మరి అబ్రహాం లింకన్ మీకు తెలిసే ఉంటుంది. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్, ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్. అయితే ఆయన అసలు డ్రింక్ చేసేవాడు కాదంట, సిగరెట్ తాగేవాడు కాదంట, బ్యాడ్ హ్యాబిట్స్ అనేది లేవంట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి దారా మనం తాగుదాము ఇట్లా అది అని అంటే, లేదు నేను ఒకరికి మాట ఇచ్చానని అబ్రహాం లింకన్ చెప్తాడంట. ఎవర్రా అంటే, మా మమ్మీకి నేను మాట ఇచ్చాను, మా మమ్మీ అవి తాగితే నేను చచ్చిపోయినంత కొట్టానని మాట తీసుకుంది మా మమ్మీ, కనుక నేను ఎన్నడూ వాటి జోలికి వెళ్ళను రా అది అన్నట్టుగా చెప్పాడంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, మాకు కూడా ఒక అమ్మ ఉంటే మాకు కూడా ఇలా చెప్పేది కదా, మేము కూడా బాగుపడేవాళ్ళం కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడ్డారంట. ఇవాళ రేపు అప్పుడు తల్లిదండ్రులు లేక చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అట్లా ఉంటే, ఈ రోజుల్లో మరి ఎంతమంది పెద్దలు కానీ ఒక విధంగా తల్లిదండ్రులు కానీ అరే అలా చేయకండ్రా, ఇట్లా ఉండకండ్రా, అట్లా మాట్లాడకండ్రా అని ఈ రోజుల్లో చెప్తుంటే ఎంతమంది అండి తల్లిదండ్రుల మాటను వింటున్నారు, ఎంతమంది అండి పెద్దల మాట విని తప్పుడు త్రోవలో వెళ్ళకుండా ఉంటున్నారు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా తయారైందంటే వాళ్ళ మాటలు వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. అమ్మో చెప్పారు లేచిన దగ్గర నుంచి ఈ నీతులు వినలేక చస్తున్నాం మేము అన్నట్టుగా చేదరించుకుంటున్నారు, చిరాకించుకుంటున్నారు. వాళ్ళు ఎదురు పడుతుంటేనే ఒకవైపు వాళ్ళు వస్తుంటే ఇంకొక రూట్లో వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా తయారైందండి ఇప్పుడు జనరేషన్ వచ్చేసరి. అందుకే ఎక్కువ ఈ జనరేషన్లో చూడండి ఎంత ఘోరమైన మరి నరహత్యలు కానీ, ఒక విధంగా అత్యాచారం కానీ, ఎన్ని దొంగతనాలు కానీ ఎన్ని జరుగుతున్నాయండి. కనుక మనము మంచి చెప్పినప్పుడు మనం శ్రద్ధగా వినాలండి. ఒక విధంగా వింటే ఆ చెడు అనేది మన హృదయంలో నుంచి తొలగిపోతుందంట. ఒక విధంగా బైబిల్లో ఒక మాట ఏం చెప్తుందంటే, మంచిని చెడుని మంచిగా అనుసరించే వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. అంటే మంచి చెప్పే వాళ్ళనేమో చెడుగా అనుకుంటారు, ఒక విధంగా చెడ్డోళ్ళు అనుకుంటారు. చెడు చెప్పేవాళ్ళేమో మంచివాళ్ళు అనుకుంటారు. ఆ చెడు చెప్పేవాళ్ళు చెప్పినట్టుగా చేసేసరికి వాళ్ళకి ఏమవుతుంది, శ్రమ వస్తుంది ఒక విధంగా. కనుక మనం చెడు చెప్పేవాళ్ళు ఎవరో, మంచి చెప్పేవాళ్ళు ఎవరో, అది మాత్రం మనం చాలా మెచ్యూరిటీగా ఆలోచించాలి ఫ్రెండ్స్. చాలా జ్ఞానం కలిగి ఆలోచించాలి. మనం మంచి చెప్పేవాళ్ళని మనం వాళ్ళని అసలు పోగొట్టుకోవద్దు. మళ్ళీ ఒక భక్తుడు ఏం చెప్పాడు అంటే, మనం ప్రతిదినము నేర్చుకోవాలంటే ప్రతిదినం మార్చుకోవాలంట. ఒక విధంగా మనం అంతా మాకు 100% అన్నీ మాకు తెలుసు అన్నట్టుగా ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్. మనం ఎంత తెలిసినా ఇంకా తెలుసుకునేది చాలా ఉంటుంది ఒక విధంగా. కనుక మనం ప్రతిదినము మార్చుకుందాం, ప్రతిదినం నేర్చుకుందాము, ప్రతిదినం మార్చుకుందాం ఫ్రెండ్స్. మంచి చెప్పినప్పుడు మరి మనం విని లోబడి దాని ప్రకారంగా మనం మార్చుకున్నట్టయితే మనం బాగుంటాం, మన సమాజం బాగుంటుంది, మన బిడ్డలు కూడా బాగుంటారు, అందరూ కూడా మంచి రూట్లో వెళ్తూ ఉంటారు. కనుక మంచిని ఎప్పుడు కూడా పక్కకు పెట్టకండి ఫ్రెండ్స్. మంచిని అనుసరిద్దాము మనం అందరం కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలువైన మాటలు మీరు ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు ఇంకా చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.